అందరికి నమస్తే. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. మరి ముఖ్యంగా సురేంద్ర వార్తలకు స్వాగతం. ఈ వీడియోలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుని పదవికి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో అయితే కడప జిల్లా అధ్యక్షుని పదవి కోసం ఇద్దరి పేర్లు అయితే అక్కడ వినిపిస్తున్నాయి. ఇద్దరిట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి గారు, అలాగే జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి గారి పేరైతే అక్కడ వినిపిస్తున్నాయి, వీరిద్దరి పేర్లు. సో వీరిద్దరిట్లో ఎవరికి కడప జిల్లా అధ్యక్షుని పదవి వస్తుందన్నది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాసులు రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాము. సో శ్రీనివాసులు రెడ్డి గారు 11 ఏళ్లుగా జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. పోలిట్ బ్యూరో సభ్యత్వం కూడా ఉంది. తన సతీమణి ఎమ్మెల్యేగా గెలవడం, పార్టీ ఆఫీస్ నిర్మాణం వంటివి కొనసాగింపుకు ప్లాప్ పాయింట్లు. కానీ జోడు పదవులన్న సమస్యను అధిష్టానం సీరియస్గా తీసుకుందేమో అన్న అనుమానం. సో అంటే శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షునిగా 11 ఏళ్లుగా ఆయన కొనసాగుతూనే ఉన్నారు. అలాగే తన సతీమణి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు, ఆమె తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. అలాగే వాళ్ళు నూతనంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసును ఓపెన్ చేశారు, నిర్మించారు. సో అలాగే ఇవన్నీ చూస్తూ ఉంటే అధిష్టానానికి ఏదన్నా భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయేమో అన్న అనుమానాలతో అక్కడ జిల్లా అధ్యక్షునికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్నారని అంచనాలు తెలుస్తున్నాయి. సో భూపేశ్ రెడ్డి గారి విషయానికి వస్తే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది, మరో కొంతమందికి వీడియో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియోను మరో కొంతమందికి షేర్ చేయండి. సో భూపేశ్ రెడ్డి విషయానికి వస్తే, భూపేశ్ రెడ్డి గారు ప్రస్తుతం జమ్మలమడుగు ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అయితే ఆయన కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన కడప జిల్లాకు సంబంధించి ఆయన ఎంపీగా, తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. అయినప్పటికీ ఆయన తక్కువ మెజార్టీతో అక్కడ ఓడిపోవడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆయన తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్ఛార్జిగా అయితే కొనసాగుతున్నారు. సో దీన్ని బట్టి ఆయన కూడా జోడు పదవులన్న అంశం మీద ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ భూపేశ్ రెడ్డి గారికి అయితే ప్రస్తుతానికి, అలాగే భూపేశ్ రెడ్డి గారు జిల్లా నాయకులతో ఆయన కలుపుకుంటూ బాగా పరిచయాలు ఉన్నట్టుగా, బాగా చూసుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తుంది. జిల్లా నాయకత్వంతో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జిల్లా అధ్యక్షుడైతే తర్వాత మళ్ళీ ఎంపీగా ఛాన్స్ బలపడుతుందనే అంశం మీద భూపేశ్ రెడ్డి గారిని అక్కడ పెడుతున్నట్టు తెలుస్తుంది అధిష్టానం. సో అంటే ఇప్పుడు గినక భూపేశ్ రెడ్డి గారిని కడప జిల్లా అధ్యక్షునిగా నియమించుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో, 2029 ఎన్నికల్లో భూపేశ్ రెడ్డి గారికి అక్కడ ఎంపీగా సీట్ ఇస్తే అక్కడ అప్పటికల్లా బలపడి 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కడప జిల్లా ఎంపీగా గెలవచ్చని ఆలోచన అయితే తెలుస్తుంది అధిష్టానానికి. సో అంటే ఈ పోటీ అసలు జోడు పదవి వదులుకోవడానికి ఎవరు రెడీ అవుతారు అన్న దానిపై ఆధారపడింది. సో అంతిమంగా శ్రీనివాసులు రెడ్డి లేదా భూపేశ్ రెడ్డి వీరిలో ఎవరో ఒకరు ఖాయం. అంటే ఎదురెట్లో ఎవరొకరు కడప జిల్లా నూతన అధ్యక్షులుగా నియమించుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు కూడా జోడు పదవులతో ఉన్నారు అక్కడ. సో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.